గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుండెజారు గల్లంతైంది సినిమా. నేను 4 సార్లు నేను చూసిన ఒక 7 సార్లు చూశాను అది. అంటే యాత్రలకు వెళ్తాం కదా, సక్సెస్ మీట్లో అలాగేదో చూసేసి అలా కాకుండా ప్రాపర్గా ఒక 7 సార్లు చూడడం జరిగింది వాళ్ళు వీళ్ళని అన్ని కలిపి. కానీ ఎవరితో కాకుండా నేను ఒక్కడనే వెళ్ళి సత్యం థియేటర్ అలా సింగిల్ స్క్రీన్స్లో వెళ్ళి కూర్చోకుండా డోర్ దగ్గరే నిలబడి సినిమా స్టార్ట్ అవుతుందని అప్పటిదాకా బయట ఏదో పచారులు కొట్టి వెళ్ళి జస్ట్ షో స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత కూడా 10 నిమిషాలు పావు గంటగా అంతా సెటిల్ అయిపోతారు కదా, వెళ్ళి డోర్ దగ్గర నిల్చొని క్రౌడ్ రియాక్షన్ చూసేవాడిని. ఎందుకంటే నాకు తెలుసు నెక్స్ట్ ఏం వస్తుందో, దానికి ఎలా రియాక్ట్ అవుతారు, ఆ జోక్ ఎలా నవ్వుతారు, ఆ సర్ప్రైజ్కి ఎలాగా రియాక్ట్ అవుతారు, ఆ షాక్ ఎలా ఉంటారు. సో ఎటువంటి భావోద్వేగాలకి ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో స్టడీ చేయడానికి నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాదు స్క్రీన్ సైడ్ చూడటం కాదు, ఇటు ఆడియన్స్ వైపు చూడటం. ఇది అర్థం అవ్వాలంటే ఒక మంచి వంట వండి మీరు ఎవరికైనా వడ్డిస్తే వాళ్ళు మాట్లాడుతూ తింటున్నారా మాట్లాడకుండా తింటున్నారా కరెక్ట్ అన్న దాని మీద మీకు వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు కొంచెం అటు ఇటు చూసి ఇలా వేళ్ళు ఎలా నాకుతూ తింటున్నారు అనుకోండి, అంతకన్నా కాంప్లిమెంట్ ఏముంది. అవును. ఏమేం పదాలు పెట్టి మిమ్మల్ని పొడియాలి. సారీ టు ఇంటరప్ట్ యూ. సేమ్ మీలాంటి మనిషే సినిమాని అలాగ నిలబడి దూరం నుంచి చూసే మనిషి, ప్రతి సినిమాని చూసే మనిషి ఇండస్ట్రీలో వేరే అతను ఉన్నాడు. ఎవరు? అంటే మేము ప్రెస్ మీట్లకు కానీ లేకపోతే ప్రెస్ షోలు పడుతుంటాయి మాకు ప్రతి సినిమాకి. ఆ సినిమాకి వస్తారు ఆయన. సినిమాకి వచ్చి అట్లా చీకట్లో లాస్ట్ సీట్ దగ్గర నిలబడి సినిమా అంతా చూస్తారు. సినిమా అంతా చూసి ఆడియన్స్ రియాక్షన్ కానీ జర్నలిస్ట్ రియాక్షన్ కానీ తీసుకొని అంటే అక్కడ సినిమా టాక్ అర్థమైపోద్ది. ఎవరు? చాలా పెద్ద నిర్మాత దిల్ రాజు గారు. అందుకే పల్స్ అంటే అండి మీకు ఆడియన్స్ పల్స్ అంటే దిల్ రాజు గారి సీక్రెట్ నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ చెప్పట్లే కదండి, డబ్బులు గిప్పులు మీరు ఎందాక అన్నారు 375 crores అని. మెగాస్టార్ చూడండి డబ్బులే సార్ అవి. కరెక్ట్. ఆయన పర్సనల్ గా ఆయన ఆస్తి అంటే అందరికి పంచేగా, పిల్లలకి మనవలకి మనవరాలకి అందరికి పంచేగా ఒకటి ఆయన పెట్టుకుంటే, ఆయన వైఫ్ను కూడా కాదని నీకు నాకు ఇది అని ఏదైనా ఒక భర్తగా కాకుండా మంచిగా ఇది నాది అని పెట్టుకుంటే దీనికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆయన చూడని వైభవం, ఆయన చూడండి సంబరాలు, ఆయన నాకు తెలీదు. కాకపోతే 71 years ఏది చెప్పడానికి యూజువల్ నేను ఇష్టపడను. అంటే ఆయనది నాది ఎప్పుడు చెప్పేసుకున్నది. కానీ నేను అనేది ఏంటంటే ఒక 70 years అనుకుంటా. 70 years దాటిన ఒక వ్యక్తి పొద్దున్న గంటన్నర సేపు హెవీ కార్డియో, హెవీ వెయిట్స్ ట్రైనింగ్ చేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 45 minutes స్విమ్మింగ్ చేస్తూ చాలా మితంగా తింటూ ఎవరి కోసం? డబ్బుల కోసమా? ఇప్పుడు మామూలుగా నాకేంటంటే నాలాంటి వాళ్ళు జనరల్ ఆడియన్స్, జనరల్గా మనుషులు బాగా సంపాదించామంటే బాగా తాగుదాం, బాగా తిందాం, బాగా తిరుగుదాం, అవి ఏముండవు వాళ్ళకి. స్నాక్స్గా ఏమి ఉండవు కదా. ఒక కూల్ డ్రింక్ తాగాలంటే వాళ్ళు యాడ్ ఇచ్చినప్పుడు కూడా ఆ సిప్ వేయడానికి నాకు తెలిసి డౌట్ పడతారు వాళ్ళు. వాళ్ళు హెల్త్ మీద కొట్టేస్తుంది, ఎందుకంటే వాళ్ళు అంత మెయింటైన్ చేసినప్పుడు తాగకూడదు. కరెక్ట్. ఇది టాప్ సీక్రెట్. ఇది ఆడియన్స్ కూడా తెలుసు, బట్ బ్రాండ్స్ వాళ్ళతో ప్రమోట్ చేస్తారు, ఆడియన్స్ అన్నీ తెలుసు. కూల్ డ్రింక్ లో చాలా షుగర్ ఉంటుంది, అది తాగితే మనకి ఎప్పటికైనా ప్రాబ్లమే, పిల్లలు అస్సలు తాగకూడదు, ఇవన్నీ తెలుసు. కానీ మనం చేస్తాం. మనం అంటే ఎవరు? మనమే. మన లెక్క వేరలేదు. మనమే అంటే ఏటి మోటివేషన్ లేదు, ఏ రోజు ఏమైతే అది అయిపోతుంది, ఎలాగంటే అలా చూసుకుందాం అని కాంప్రమైజింగ్ ధోరణిలో వెళ్ళే పబ్లిక్ నుంచి వచ్చిన కదా. నేను అక్కడ ఎవరినో విమర్శించట్లేదు, నేను విమర్శించుకుంటున్న ప్రాసెస్లో వాళ్ళ తరపున నన్ను విమర్శించుకుంటున్నానా, నా పేరు చెప్పుకున్న వాళ్ళని విమర్శిస్తున్నాను, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే నేర్చుకునేది ఎంత ఏముండదు. మా హీరో తాగుతాడా లేదా కూల్ డ్రింక్, నేను తాగేస్తాను, అది తాగపోయాను. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే వాళ్ళకి నోర్లు ఉన్నాయిగా, వాళ్ళకి నాలుకలు ఉన్నాయిగా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారుగా, చేయరండి. ఎందుకంటే ప్రేక్షకులు ఇచ్చే అప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా అర్థం చేసుకుంటే, అది సరిగ్గా తీసుకోగలిగితే ఆ మనిషి యుద్ధం చేస్తూనే ఉంటాడండి. ఏజ్తో పని ఉండదు. 70 ఏళ్ళు కాదు కదా, ఇంకో 30, 40, 50 ఏళ్ళైనా, ఎంత కాలమైనా. సో పబ్లిక్ రియాక్షన్ అది ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అండి. ఈరోజు వచ్చే నెంబర్స్ నా వరకు నేనే చిరంజీవి గారికి 500 కోట్లు వచ్చాయంట ఒక సినిమా అన్నాం అనుకోండి, 500 కోట్లు కాదు, ఒకప్పుడు ఒక 10 లక్షలు పెడితే 50 లక్షలు వచ్చేవాడి.
సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో నేను పాత రోజుల్లో చెప్తాను 50 లక్షలు ఆ రోజు 10 లక్షలు అంటే ఎంతో తెలుసా వాల్యూ. ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ కొనాలంటే ₹1,00,00,000 అనుకోండి ఇప్పుడు. సార్ అప్పుడు 15,000 ఎంతో ఉండేది. ఆ రోజుల్లో ₹1,00,000 అంటే ఎంత, 10 లక్షలు పెట్టి సినిమా తీస్తే ఎంత, 50, 80, 90 లక్షలు వచ్చేస్తే ఎంత, ₹1,00,00,000 వస్తే ఎంత, ఆయన రికార్డ్స్ ఒకసారి చూడండి. అవును కరెన్సీ వాల్యూస్ చూడండి సార్. నేను అనేది అది. ఈ రోజు మనకి 5,000 కోట్ల సినిమా సంపాదిస్తుందంటే ఆ రేషియోతో పోల్చుకుంటే అప్పట్లో అలాంటి సంపాదనలు అప్పుడు వచ్చేసాయి. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి అంత నాకు సినిమా సర్కిల్ లేదు అప్పట్లో ఊళ్ళో ఉన్నప్పుడు. సార్ నా ఫ్రెండ్ వర్మ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లింగరాజు వర్మ అని. వాడిది ఏంటంటే వాళ్ళ బావాళ్ళకి సినిమా హాల్ ఉండేది. సో మాకు మొదటి రోజు కుర్చీలతో కూడా పని లేదు, మా ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఆ మెట్ల మీద కూర్చొని సినిమా మొదటి రోజు మార్నింగ్ షో చూసేయాల్సిందే. వాడి గురించి చెప్పాను సార్. నాకు తెలిసి ఒక 50-60 సినిమాలు, అన్ని కాకపోయినా 30-40 సినిమాలు మొదటి రోజు మార్నింగ్ షో చూపించిన వ్యక్తి సార్ వాడు అని చెప్తూ, మసూరి షూటింగ్ లో ఉన్నప్పుడు, స్టాలిన్ సినిమా అప్పుడు పరారే పరారే షూటింగ్ అవుతున్నప్పుడు నేను ఆ సాంగ్ రికార్డ్ చేసి వాడికి పంపించాను సార్, అన్నయ్యతో ఉన్నానని. కానీ నా కోరిక ఎప్పుడైనా మీతో మాట్లాడించాలని ఇంతే అన్న, కలిపి నెంబర్ అన్న. నేను అవతల ఎలా మాట్లాడతా తెలీదు, 100 ఉంటాయి ఇక్కడ. అవును 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 ఇప్పుడు వాడు ఎవరు మిమిక్రీ చేస్తున్నాను అనుకోండి, ఏదైనా అంటే చెప్తాను, అవన్నీ పక్కన పెట్టండి. వాడు ఏదైనా అనుకున్న మాట అనేసాడు అనుకోండి, కరెక్ట్. ఇప్పుడు ఫ్యాన్ గా ఏదో ఒకటి అనేయచ్చు, సార్ పాన్ ఇండియా సినిమా చేయండి సార్, లేకపోతే ఏదో. అవును 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 అంటే ఫ్యాన్స్ తెలియకుండా ఏది పెడతారు మాట్లాడేస్తారండి. సో నాకు భయం, అంటే మా వర్మ అలాంటోడు కాదు. బట్ ఈయన ఒకసారి కలిపి నేను వాడికి ఫోన్ చేశానండి, స్పీకర్ ఆన్ చేశాను. అరే ఒక విషయం చెప్తాను, నేను ఇలా పలానా ముందు చెప్పాలి, అవును లేకపోతే ఏదో మిమిక్రీ అనుకున్నా ఎవడరా అది అవును సిచ్యువేషన్ చెప్పి ఆయన ఫోన్ ఇచ్చా. వీడు ఫస్ట్ నేను మెగాస్టార్ దగ్గర, వాడు తెలుసు నేను షూటింగ్ మెగాస్టార్ దగ్గర ఉన్నాను రా అన్నయ్య, ఒకసారి నీతో మాట్లాడుతా అన్నారు, నీ గురించి చెప్పాను. ఊరికి ఒక్కసారి ఒక 30 సెకండ్స్ హాయ్ చెప్పాను, ఇచ్చా. ఒక 2 నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నానండి. వాడు కూడా లేదు మధ్యలో అక్కడ, సార్ ఏంటి వర్మ గారు, ఈయన ఊరుకుండొచ్చు కదా, ఈయన కూడా ఈయన చేసిన పనులు ఎలా ఉంటాయి చెప్తా. అప్పటికే పొంగిపోతున్నాను నేను, ఏం అదృష్టారా వాడిది, నన్ను మించిన అదృష్టం కదా మెగాస్టారే. వర్మకు ఒకసారి ఫోన్ చేయండి, అరే ఇలా అన్నారా అంటే అది నమ్ముతాడులేదు తెలియదు, తర్వాత చెప్దాం, అరే ఇలా నేను ఫోన్ ఇస్తున్నా మాట్లాడంటే వాడు సార్ సార్ అలాగే ఉంది వాడిది. అఫ్ కోర్స్ అలాగే ఉంటుంది. ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి, హర్ష మంచి ఆర్టిస్ట్, నాకు బాగా క్లోజ్ అయిపోయాడు, మంచి ఫ్రెండ్స్ అంట కదా మీరు, ఆల్ ద బెస్ట్ అది ఇది అంతా. సార్ 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 ఎప్పుడైనా హైదరాబాద్ చూడండి, ఇక్కడ చూడండి, ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి, లంచ్కి వస్తే మనం లంచ్ చేద్దాం, ఓకే అంటే నేను తీసుకున్నాను. ఎందుకన్నారు సార్ ఆ మాట, నేనేదో ఒకసారి మాట్లాడితే బాగుంది అనుకున్నాను, నేనేం తప్పేమన్నాను. మీ ఇంటికి రమ్మన్నారు లంచ్ గారు నిజం అనుకుంటాడు, నిజంగా ఊరుకోండి సార్, ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లైన్ కలవడానికి కష్టం అయిపోద్ది, ఇప్పుడు వాడేమనుకుంటాడు వీడిని నన్ను తీసుకెళ్ళట్లేదు అనుకుంటాడు. నేను ఎక్కడ చెప్పాను సార్, మనస్ఫూర్తి మీరు ఆయనకి పెద్ద విషయం కాదు అది, కానీ నిజంగా గుర్తుంటుందా ఉండదా, నేను చచ్చిపోతాను సార్ ఆడుతా అంటే. చూడండి అంత ఫన్నీగా తయారైన సిచ్యువేషన్. ఒక గొప్ప మూమెంట్ ఆఫ్ ఫ్యాన్ కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి వాడు తీసుకున్న తర్వాత లంచ్కి పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది. నిజంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసేసుకుని చిరంజీవి ఏవో కలెక్షన్ పెట్టుకుని పద వెళ్దాం అంటే నా పరిస్థితి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.